ఈరోజు ఏకాదశి కదా, ఈరోజు విశేషం చెప్పండి. చాలా మంచిదండి. త్రిజగదుర్పీఠం నాగప్రతిష్ఠ. మనం సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులకి వాటి విశిష్టత గొప్పతనాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఇవాళ భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వామన ఏకాదశి, పరివర్తన ఏకాదశి, తర్వాత దాన ఏకాదశిని కూడా మనం పిలుచుకోవటం అనేది జరుగుతోంది. ఈ రోజున విశేషం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు వామన రూపం దాల్చి బలిచక్రవర్తి యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాడని తెలిసి ఆ యాగానికి స్వామివారి వెళ్ళగా బలిచక్రవర్తి స్వామివారిని ముద్దు రూపంలో, వటువు రూపంలో ఉన్న ఆ బాలుణ్ణి చూసి ముగ్ధుడయి బ్రాహ్మణ వటువుగా ఆయన తెలుసుకుని ఆయనకి అతిథి సత్కారాలు చేసి పూజించటం జరిగింది. ఆ టైంలో అందరికీ దాన ధర్మాలు చేస్తున్న బలిచక్రవర్తి వామనుణ్ణి, స్వామి మీకేం కావాలి అడగండి నేను ఇస్తాను అని అనటం జరిగింది. అప్పుడు వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పరీక్షించ నాకు 3 అడుగుల నేలని ఇవ్వమని కోరాడు. 3 అడుగుల నేలే కదా అడిగారు, నేను ఇవ్వగలను అన్న ఉద్దేశంతో బలిచక్రవర్తి 3 అడుగుల నేల ఇస్తానని వాగ్దానం చేశారు. పక్కనే ఉన్న బలిచక్రవర్తి యొక్క గురువుగారు వచ్చింది వామన రూపంలో శ్రీ మహావిష్ణువుగా గ్రహించి, నాయనా నువ్వు ఇవ్వద్దు అట్లా మీకు శ్రీ మహావిష్ణువే ఆ రకంగా మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చారు అని గురువుగారు చెప్పటం అనేది జరిగింది. అన్నమాట నేను తప్పను, నేను ఇవ్వవలసిందే అని బలిచక్రవర్తి అన్నారు. అన్నప్పుడు వామన రూపంలో ఉన్న ఈ శ్రీ మహావిష్ణువు 3 అడుగుల నేలని 1 అడుగు భూమి మీద, 1 అడుగు ఆకాశం మీద ఉంచి 3వ అడుగు కోసం అడగగా బలిచక్రవర్తి తన తలని చూపించారు. నా శిరస్సు మీద మీ పాదాన్ని ఉంచండి స్వామి అని. అలా పాదాన్ని ఉంచక బలిచక్రవర్తి పాతాళంలోకి వెళ్ళిపోవటం అనేది జరిగింది. కాబట్టి ఈ ఏకాదశికి అంత విశిష్టత గొప్పతనం ఉన్నది. తర్వాత ఏకాదశి రోజున మరుసటి రోజున వచ్చే ద్వాదశిని వామన జయంతిగా కూడా పిలుస్తారు. ఈ వామనుడు పుట్టినరోజు అన్నమాట. అతిథి గర్భాన వరం చేత పుట్టారు శ్రీ మహావిష్ణువు వామన రూపంలో. అట్లాగే ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ ఈ భాద్రపద మాసంలో ఈ శుక్ల ఏకాదశి రోజున ఎడం చేతి వైపు నుంచి కుడి చేతి వైపుగా కొద్దిగా అట్లా పొర్లటం అనేది జరుగుతుంది. ఈ రోజున అలా జరిగినదని చెప్తారు. అందుకే ఏకాదశి రోజున ఎవరైనా మీకు ఏదైనా పనులు ఉన్నాయి, అవి మధ్యలోనే ఆటంకం కలిగి విఘ్నాల చేత ఆగిపోయినాయి, ఇల్లు కట్టుకోవటం కానీ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఏ విషయమైనా సరే మధ్యలో అది ఆగిపోయింది ఆ పని అనుకున్నప్పుడు ఈ శుక్లపక్షంలో భాద్రపద మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువుని యథావిధిగా పూజించి ఆయనకి ధూపదీప నైవేద్యాలతో ప్రీతికరంగా ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసుకుంటే గనక ఏ పనులైతే మనకు ఆటంకాలు కలిగి ఆగిపోయినాయో ఆ పనులన్నీ త్వరితగతిన తొందరగా పూర్తి అవుతాయని, అలాగే ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఒక్కరినే పూజించటం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురిని కూడా పూజించినంత ఫలితం వస్తుందని కూడా మనకి చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే మీ పరిస్థితులకు అనుగుణంగా మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీకు సంతానం కావాలా, మగపిల్లలు కావాలా, లేకపోతే అన్న వ్యాపారాల అభివృద్ధి కావాలా అన్న, లేకపోతే ఇట్టగా మధ్యలో పనులు ఏమైనా ఆటంకం వచ్చి ఆగిపోతున్నాయా, ఈ విషయాలన్నీ మీ ఇంట్లో పరిస్థితులు మీరే గ్రహించుకుని మనకి సంవత్సరంలో వచ్చే ఈ 24 ఏకాదశుల్ని మీరు వ్రతం తప్పకుండా ఆచరించటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. చక్కగా మీరింట్లో కూర్చుని ఆచరించుకోవచ్చు ఈ వ్రతాలన్నీ. చక్కగా ఏకాదశి వ్రతం చేసుకుని ద్వాదశి పారాయణం చేసుకుని ద్వాదశి పారాయణాన్ని కూడా ముగించుకుని
యథావిధిగా శ్రీ మహావిష్ణువుని కొలుచుకోవటం వల్ల అనేక ఈతి బాధల నుంచి మనం బయటపడవచ్చు. అలాగే మనకి ప్రకృతిలో వచ్చే మార్పులు, ఈ మార్పుల వల్లే ఇదే మనకి శ్రావణ భాద్రపద మాసాల్లో మనకేంటంటే ప్రకృతిలో కొన్ని వింత వింత మార్పులు జరుగుతుంటాయి. మొన్న వచ్చిన వరదలు కానీ తుఫాన్లు కానీ ఏవైనా కూడా ఈ నెలలో వచ్చి ప్రకృతి వైపరీత్యంగా కొన్ని కొన్ని వింతలు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఉదాహరించుకుని కూడా ఈ ఏకాదశికి అంటే ప్రకృతిలో జరిగే పరివర్తన అంటే కొత్త కొత్త మార్పులని పరివర్తన ఏకాదశిగా కూడా మనం తీసుకోవటం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా సరే భక్తులు ఏకాదశి వ్రతాలు చేసుకునేవాళ్ళు తప్పకుండా నియమం తప్పకుండా అసలు 24 ఏకాదశులు చేసుకోండి, అన్ని ఫలితాలు మనకు దక్కుతాయి. ఈ ఏకాదశి వ్రతాలు చేసుకోవటం వల్ల నియమనిష్టలతో చేసుకోవాలండి. చిన్నుల్లిపాయ పెద్దుల్లిపాయ తినకుండా శుచి శుభ్రంతో కుటుంబ సమేతంగా ఈ వ్రతాలని ఆచరించుకుంటూ ఉంటే కనుక మన ఇంట్లో పరిస్థితులన్నీ చాలా బాగుంటాయి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అదండి. కాబట్టి యథావిధిగా భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కటాక్షాన్ని పొందాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.